హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోనే బాగి తడపడిపోతూ ఉంటుంది యాడ్ షూట్ కోసం. కానీ అప్పుడే రాతోడు ధైర్యం చెప్తూ ఉంటాడు. ఈలోపే అక్కడికి అమరేంద్ర వచ్చి బాగీకి నేనున్నాను, కంగారు పడుకు అన్నట్టు భరోసా ఇస్తాడు. కిటికీలోంచి చూస్తున్న అరుంధతి ఆత్మ కూడా బాగి ఏమి టెన్షన్ పడుకు, నువ్వు బాగా చెయ్యి, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి అంటుంది. దానికి బాగి ఒక్కసారిగా ఊపిరి గట్టిగా పీల్చుకొని ధైర్యంగా వెళ్ళి యాడ్ షూట్ని కంప్లీట్ చేస్తుంది. యాడ్ షూట్ సక్సెస్ అవ్వి డైరెక్టర్ గారు కట్ చెప్పి చాలా బాగా వచ్చింది మేడం, మీ స్టిల్స్ ఇవ్వండి అని చెప్పి అంటారు. ఇక అక్కడి నుంచి అమరేంద్ర లోపలికి వెళ్ళిపోతాడు. చిత్ర, మనోహరి, వినోద్ అందరూ కలిపి మొహాలు మార్చుకొని పక్కకు వెళ్ళిపోతారు. అప్పుడు అరుంధతి గుప్తా గారితో అంటుంది, మా చెల్లి చాలా బాగా చేసింది కాబట్టి తనకి దిష్టి తీస్తే బాగుంటుంది అని చెప్పి. అప్పుడే అక్కడికి వచ్చిన బాగి అరుంధతితో అంటుంది, అక్క నువ్వే తీయవచ్చు కదా అని చెప్పి. దానికి గుప్తా గారు చెప్తారు, ఆత్మను దిష్టి తీయరాదు అని చెప్పి. ఈ లోపు మీ ఆయన్ని తీయమని చెప్పు అని చెప్పి అరుంధతి అంటుంది. మా ఆయన ఏం తీస్తారు అక్క అని చెప్పి అంటే, తీస్తారు, ఎందుకు తీయరు, నిన్ను యాడ్లో షూట్ నటించమని చెప్పారు కాబట్టి నీకు దిష్టి కూడా తీయాలి అతను అని చెప్పి వెళ్ళు అడిగు అని చెప్పి పంపిస్తుంది. దానికి రాతోడు కూడా సాయం చేస్తాడు. రాతోడు వెళ్ళి అమరేంద్రతో మాట్లాడి అంటారు, మేడం గారు బాగా ఫోటోషూట్ చేశారు కాబట్టి మీరు దిష్టి తీస్తే బాగుంటుంది అని చెప్పి. అమరేంద్ర అప్పుడు రాతోడిని దిష్టి అంటే ఏంటి అని అడుగుతాడు. దిష్టి అంటే ఎవరికైనా అందంగా రెడీ అయితే తగలేదని దిష్టి అంటారు అని చెప్పి అంటుంది బాగి. దానికి అమరేంద్ర అయితే సరే నేను నీకు దిష్టి తీస్తాను అని చెప్పి అమరేంద్ర బాగికి ముద్దుగా దిష్టి తీస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న అరుంధతి కుళ్ళుకుంటుంది. మా ఆయన నాకు కాకుండా నా చెల్లికి తీయాల్సి వస్తుంది అని చెప్పి. గుప్తా గారు పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారు అరుంధతి దుస్థితి చూసి. తర్వాత దిష్టి తీసిన తర్వాత అమరేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత రాతోడు కూడా వచ్చి బాగా తీయించుకున్నావు బాగి అని చెప్పి అంటారు. తర్వాత రోజు మార్నింగ్ బాగి అరుంధతి దగ్గరికి వెళ్ళి, అక్క నీకు రాఖీ కట్టడానికి వచ్చాను, ఇక్కడికి వచ్చిన కాంచి నువ్వే నాకు అన్ని విధాలు హెల్ప్ చేసావు, మా ఆయన్ని నన్ను దగ్గర చేసావు, నా పిల్లల్ని కూడా నాకు దగ్గర చేసావు, మా ఆయన కోపాన్ని ఎలాగా తట్టుకోవాలని నువ్వే చెప్పావు, అన్ని విధాలుగా అన్ని చోట్ల నాకు నువ్వే అండగా నిలిచావు కాబట్టి అక్కవైనా అన్నవైనా నువ్వే. ఇన్ని రోజులు నాకు ఏ తోబుట్టువు లేవదనుకున్నాను, కానీ ఇప్పటి నుంచి నువ్వే నాకు తోబుట్టువి అని చెప్పి అరుంధతికి రాఖీ కట్టి స్వీట్ తినిపించి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇదంతా చూసిన అరుంధతికి ఏడుపు ఆగకుండా ఏడుస్తూ ఉంటుంది. తన చెల్లి తనకి తెలియకుండానే రాఖీ కట్టిందని చెప్పి మురిసిపోతూ ఉంటుంది. గుప్తా గారు కూడా ఇది చూసి, ఇది చాలా కన్నులకు అందమైన దృశ్యం, ఇది ఎప్పటికీ నా మనసులో నుండుండే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బాగి వెళ్ళిపోతూ, నీకు అన్నయ్య ఉన్నారన్నావు కదక్క, అతనికి కూడా రాఖీ కట్టు అని చెప్పి ఇస్తుంది. అరుంధతి గుప్తా గారికి రాఖీ కడుతుంది. ఇద్దరు కలిపి చాలా సంతోషంగా